ఇదోటండి పార్కింగ్ నుంచి అయితే వండర్లా లోపలికి వెళ్తున్నాం అనమాట. ఆ బాటిల్ చూస్తున్నారు కదా, మా పాప పట్టుకుంది. వీళ్ళందరూ హాయిలు చెప్తున్నారు ఇప్పుడు. ఇంకా లోపలికైతే వెళ్తున్నామండి. పార్కింగ్ నుంచి మా కార్ అక్కడ పార్క్ చేసాము. చూడండి ఇదంతా పార్కింగ్ అనమాట. పార్కింగ్లో నడిచేసరికి ఒక 5 మినిట్స్ అయిపోతుంది. 5 కాదండి, ఒక 10 మినిట్స్ అనుకోండి. ఇంకా మాకు చెప్పాలంటే స్టార్టింగ్లోనే పార్కింగ్ దొరికిందండి. ఇంకా వెనక్కి వెళ్ళలేదు. ఇదైతే సమ్మర్ ఫీస్ట్ అవుతుంది కదా ఇప్పుడు వండర్లాలో, సో అక్కడ అనమాట. అందుకు ఇలా సమ్మర్ ఫీస్ట్ అని పెట్టారు. ఆ పక్కనంతా మనకి ఇప్పుడు వాటర్ది ఉంటాయి కదండి గేమ్స్, దానికి డ్రెస్సెస్ అన్నీ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. కానీ మేము ఆల్రెడీ అనమాట స్విమ్ సూట్స్ అన్నీ ఉన్నాయండి మా అందరివి. సో అందుకు అక్కడైతే మరి ఏం కొనుక్కోకుండా డైరెక్ట్గా అయితే ఇక్కడికి వెళ్తున్నాం. ఇంకా మా పిల్లోడైతే ఇవి అవి చూపించడం స్టార్ట్ చేశాడు వాళ్ళ డాడీ దగ్గర. చూడండి ఇదైతే ఎంట్రన్స్ అనమాట. మేమైతే టికెట్స్ ఆన్లైన్ తీసేసుకున్నామండి. చూడండి ఇదంతా బాగుందో ఈ ఎంట్రన్స్లోని. సో ఇక్కడైతే ఇంకా పిక్చర్స్ తెద్దాం అని చెప్పేసి నేనైతే వీళ్ళందరికీ నించోమని చెప్తున్నాను అనమాట ఫొటోస్ కోసం. సో నించుంటున్నారు. ఇంక వీళ్ళు ఫొటోస్ తీస్తున్నాను, ఇంకా వీళ్ళది వీడియోస్ అవుతుంది. అక్కడ పక్క నుంచి అనమాట ఇంకా ఒక గ్రూప్ లాగా వచ్చారండి, అమ్మాయిలు అబ్బాయిలు. వాళ్ళందరూ అయితే ఇంకా మాకు తీయండి అన్నారు. సరే అని చెప్పి వాళ్ళకి తీశాను. ఇక్కడ ఇతనైతే సెల్ఫీకి అనమాట ట్రై చేస్తున్నారు, వీడియోతోనే సెల్ఫీ తీస్తున్నారు. నేను హెయిర్ కట్ చేసేసానండి. నాకు చాలా చిరాకు అనిపించింది, అందుకు సండే వెళ్ళి హెయిర్ కట్ అయితే చేసేసాను. లాంగ్ హెయిర్ ఉండేది కదా, చూడండి ఎంత షార్ట్ చేసేసాను అనమాట హెయిర్స్ నేను. ఇలాగైతే నా ఫొటోస్ అన్నీ అయితే తీసుకుంటున్నాం అనమాట మేము. ఇంకా ఇక్కడైతే మా పిల్లోడికి చెప్తున్నానండి. స్టార్టింగ్లోనే మనకు వండర్లా దగ్గర అనమాట ఒక వండర్లా అని చెప్పేసి ఒక 6-7 ఉంటాయి అనమాట. అలా ఎక్కడ మనకు లొకేషన్ బాగా అనిపిస్తే అక్కడైతే మనం ఫొటోస్ తీసుకోవచ్చు. మా పాప చూడండి ఎంత మంచి బాటిల్ కదండి, అదైతే వదిలేసారు వాళ్ళు. ఒక సెకండ్ అండి వాళ్ళ చేతికి ఇచ్చానమాట. మా హస్బెండ్ చేతికి ఇచ్చామండి. మా హస్బెండ్ నుంచి మా కుర్రోడికి ఇచ్చారట. ఇలాగ వెళ్ళేసి ఇలాగ వచ్చానో లేదా అండి, ఆ బాటిల్ ఎక్కడ పెట్టారో తెలీదు. చాలా మంచి బాటిల్, దాని ఫేవరెట్. చాలా ఏడ్చింది పాపం. సో ఇక్కడైతే వీళ్ళందరూ ఫొటోస్ ఒక పక్కన తీస్తూ ఇంకో పక్కన వీడియో కూడా నేను రికార్డింగ్ చేస్తున్నానండి. డబుల్ వర్క్ అనమాట. అంత ఈజీ అయితే కాదండి. ఇందులో నేను మ్యాక్సిమం అయితే కవర్ చేయలేదు, కానీ కిడ్స్ రైడ్స్ అనమాట కొన్ని కవర్ చేశాను. ఇక్కడ ఇతను కూడా నాది వీడియో తీస్తున్నారు, ఫోటో ఇంకా వీడియో 2 తీస్తున్నారు అనమాట. సో ఇలాగైతే ఇలాగా వాటర్ అంతా పడుతూ ఉన్నదండి. బయట ఎంత అట్రాక్షన్గా ఉంది చూసారు కదా. ఇంకా వాటర్ రైడ్స్ దగ్గర అనమాట నేను ఇది చేయలేపానండి, అంటే వీడియో తీయలేపాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ రైడ్స్లోని వాటరే లేదు చెప్పాలంటే. అంటే అట్లీస్ట్ ముడుకుల వరకైనా నీళ్ళు ఉండాలి కదండి, మరీ ఘోరంగా ఉందనమాట. జస్ట్ పాదాల వరకు ఉన్నది ఒక పూల్లో. అయితే నాకు అనిపించింది అసలు దానికి ఎందుకు వాటర్ రైడ్ అంటారనేసి. ఇదైతే సెల్ఫీ అనమాట, నేను తీశాను. ఇదైతే ఎంట్రన్స్ లైన్ అండి. ఎవరైతే ఆన్లైన్ టికెట్స్ తీసుకున్నామో మనం జస్ట్ ఆన్లైన్ చూపించి అలా లైన్లోంచి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. మేము ఆన్లైన్ అయితే ముందు నుంచే బుక్ చేసేసుకున్నాము పిల్లలతో కదా అని చెప్పేసి. మాదై హాయిల మీద హాయిలు చెప్తుందండి. మీరు అనుకుంటున్నట్లు ఈ వీడియోలకే కాదు, అటు పక్కన ఇటు పక్కన ఇంకా ఎక్కడైనా సరే లైన్ ఉన్నదనుకోండి, అక్కడ నించోవలసి వచ్చింది అనుకోండి, వాళ్ళతోని అందరికీ చెప్పేసింది. ఇంకా ఇదైతే పిల్లల రైడ్స్ అండి. ఇవన్నీ నేను చేసిందంతా పిల్లల రైడ్స్ అనమాట. హస్బెండ్కి చెప్పాను, ఇప్పుడు ఇద్దరివి ఎంజాయ్ అయితే చేయలేమండి, అది ఫ్యాక్ట్. పిల్లలు ఉన్నారు కాబట్టి ఒకరు పిల్లలతో ఉండాలి, ఒకరు ఇంకా మిగతా వాటికి వెళ్ళి తిరిగి రావాలి, ఇంకా అంతే. సో అందుకనమాట నేను పిల్లలతో ఫస్ట్ ఒక 1.5 అవర్ ఉన్నానండి. అప్పుడు ఇవన్నీ రైడ్స్ అన్నీ కవర్ చేశాను అనమాట. ఆ 1.5 అవర్ మా హస్బెండ్ లైన్లో ఉంటే అతను ఒకే ఒకటి ఎక్కడానికి అయ్యింది రైడ్. 1 అవర్ లైన్లో ఉండవలసి వచ్చింది, 1.5 అవర్ లైన్లో ఉండవలసి వచ్చిందండి. అంత ఘోరంగా ఉంది పెద్దోళ్ళకి. సో ఇదైతే 5 ఇయర్స్ పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారండి చెప్పాలంటే. మా కొడుకైతే ఇలాంటివి ఏవి అసలు ఎంజాయ్ చేయలేదు. మొహం అయితే ఫుల్ మార్చుకున్నాడు అనమాట స్టార్టింగ్ అంతా. సో చూడండి ఇదైతే పాప అనమాట, చాలా బాగా ఎంజాయ్ చేసి ఇంకెవరో పాపతో మాట్లాడేస్తుంది. దీని తర్వాత ఇది చూడండి ఒక ట్రైన్ లాగా అనమాట. ఇక్కడ చూడండి మొహం ఎలా పెట్టుకున్నాడు, పైరేట్ షిప్స్ అంటారు కదా అలాంటి షిప్ లాగా. మా అబ్బాయికి నేను ఎంత చెప్తున్నాను, ఆడ వద్దు మమ్మీ నాకు ఇది వద్దు, ఇది ఏంటి ఇది కాదు అని చెప్పేసి ఫుల్ చిరాకు అయిపోతున్నాడు. సో ఈ పాప అయితే ఇది ఇంకా ఎంజాయ్ అయితే చేసిందండి. పాప అన్ని చిన్నవన్నీ ఎంజాయ్ చేసింది. అదే చెప్పాను కండి 5 ఇయర్స్ 4 ఇయర్స్ అనమాట ఈ రైడ్స్ అట్లా. మా పిల్లోడు పెద్దోడు కాదు చిన్నోడు కాదు పాపం, ఆడికి అలాగైపోయింది. సో ఆడైతే ఇంక వచ్చేస్తాను అంటున్నాడండి. నేనైతే వద్దు అన్నాను. ఇంకా వాళ్ళకి అక్కడ చేస్తుంటే ఇక్కడ చూడండి అక్కడ ఏదో ఒక షో అయినట్లుంది. వీళ్ళందరూ అనమాట ఇంకా కాస్ట్యూమ్స్ అన్నీ రిమూవ్ చేస్తున్నారు. సో అదైతే అలాగవుతుందండి. ఇక్కడ చూడండి రైడ్స్ ఇంకా స్టార్ట్ అయ్యేవి. మా పాప అయితే ఏదో ఎంజాయ్ చేస్తుంది, కానీ నా కొడుకు అయితే మొహం చూడరా హాయ్ చెప్పురా అన్న చెప్పట్లేదాడు, మొహం తిప్పుకొనే ఉన్నాడు. నాకు ఎందుకు వీళ్ళు ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టారు అన్నట్లు కూర్చుంటున్నాడు ఆ కూతుల్ని చూసుకొని.
ఒక పక్కనైతే ఇవంతా అవుతుందండి. ఇదైతే మధ్యలో హాయిలన్నీ చెప్తుంది. ఇవి పిల్లలు అయితే రైడ్స్ మినిమం ఒక 1 మినిట్, ఒక 40 సెకండ్స్ అలాగ ఉన్నాయండి. అంటే 1 మినిట్ దగ్గర ఉంటాయి పిల్లల రైడ్స్ అన్నీను. కానీ మన పెద్దోళ్ళు అయితే రైడ్స్ అంత ఎక్కువసేపు అయితే ఉన్నట్లయితే ఉండదండి. అందులో కూర్చోవడం ఎక్కువసేపు ఉంటుందన్నమాట. కానీ ఆస్వాదించడం అయితే ఎక్కువసేపు ఉండదు మనకి. సో అలాగైతే నడుస్తుంది మంది. అన్నీ ఇలాంటివేనండి. జస్ట్ రౌండ్ తిరిగినవో, మీదకి కొంచెం వెళ్ళేసి కిందకు వచ్చేసి అలాగుంటాయి చూసారా, అలాంటివి. ఇవన్నీ అయితే ఉత్తి పిల్లలవే రైడ్స్ నేను కవర్ చేశాను. నా కూతురు అన్ని రైడ్స్లోని హాయిలు చెప్పేస్తుంది. సో ఇది కూడా అంతేనండి. ఇది అలాంటిది రైడేనమాట. పిల్లలకి అంటే ఒక 10 మ్యాక్సిమం ఒక 10 ఉంటాయండి అంతే, ఇంకెక్కువ ఉండదు. ఇదైతే మన ఇవి ఉంటాయి కదండి, చూడండి ఇలా మీదకి వెళ్తుంది, కిందకు వస్తుంది కొంచెం, అంతే అన్నమాట రైడ్స్. చిన్న పిల్లలకి ఇవంతా బాగా అనిపిస్తుంది. పిల్లలైతే మా పిల్లల ఏజ్ వాళ్ళు ఎవరు వచ్చారో వాళ్ళందరూ అమ్మ నాన్నలకి పాపం ఇదే అయిపోయిందండి. వాళ్ళైతే ఇంకెక్కడికి వెళ్ళలేపారు. మేము కాబట్టి ఇంకా కొంచెం స్ప్లిట్ అయ్యి నేను మా హస్బెండ్ ఇంకా కొంచెం రైడ్స్ అయినా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే ఒక్కొక్క రైడ్లకి మనం నించోవాలి అంటేనే గంట 45 నిమిషాలండి. కాళ్ళు అన్నీ నొప్పులు వచ్చేస్తుంటాయి అనమాట. దానికంటే బెటర్ పిల్లలైనా అట్లీస్ట్ ఎంజాయ్ చేయని ఎక్కినవే ఎక్కించుకోవచ్చు అనమాట, అదే బెటరు. కానీ వాటర్ అయితే ఇంకా వేస్ట్ అండి. అదైతే నేను 0% అండి. రివ్యూస్లోనైతే నేను 0 రివ్యూస్ ఇస్తానమాట, 0 పాయింట్స్ ఇస్తాను. వాటర్ రైడ్స్ అయితే అసలు ఏమీ లేవండి. ఇంకా వాటర్లో దిగిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంకోసారి స్నానం చేస్తాను అనమాట. అంత అసేం అనిపించింది నాకైతే. అక్కడ స్నానం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ స్నానం చేశానండి. ఇది చూడండి, ఒక చిన్న షిప్ లాగా అనమాట ఈ రైడు చిన్నపిల్లలకి. ఇందులోనే పెద్ద షిప్ కూడా ఒకటి ఉంటుందండి. అదైతే మా పాపకి అయితే ఎలో చేసా కానీ అది చాలా జడిసిపోయింది. సో ఈ చిన్న షిప్లో అయితే అది బాగా ఎంజాయ్ చేసింది అనమాట. మా పిల్లోడైతే లాస్ట్లో కూర్చున్నాడు. ఇంకెవరో పక్కన ఉన్న పాపతో మాట్లాడేస్తుంది మా అమ్మాయికి ముఖ పరిచయాలు అయితే అస్సలు అవసరం లేదండి. అది హాయిగా మాట్లాడుకుంటుంది అనమాట ఎవరున్నా సరే. సో అలాగైతే తిరుగుతూ ఉందండి ఇది మా పాప. దీని తర్వాత ఇలాగే కొన్ని అనమాట రైడ్స్ ఉన్నాయి, కప్పల్ లాంటి రైడ్స్. మనకి గుర్తుండవండి యాక్చువల్లీ రైడ్స్ ఏంటి ఉన్నాయి ఏంటి లేవు పిల్లలకి అని చెప్పేసి. కానీ అన్నీ ఇలాంటివే అనమాట, జస్ట్ రౌండ్ తిరిగినవి లేకపోతే కూర్చునివి అలాంటివే. కానీ ఏదో ఫుల్ ఎంజాయ్మెంట్ లాగా ఎక్కువ ఉండినట్లయితే ఉండదు. ఈ కప్పతో ఒకటి కొంచెం గింతుతుంది, సో దానికి వాళ్ళు సరదా అవుతున్నారు. కానీ ఏదో ఓహో ఆహా అన్నట్లయితే ఉండవండి రైడ్స్ ఎక్కువ. చూస్తున్నారు కదా చిన్నపిల్లలకైతే. ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే ఉన్నవన్నీ చిన్నపిల్లలమేనండి. నేను షార్ట్లో వేసాను కదా, అవైతే మన పెద్దోళ్ళు అనమాట. మీకు కానీ ఈ వీడియో నచ్చిందంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.